సరే, ఎవరికి ఉంది, ఎవరి దగ్గర ఉంది ఎగ్జాంపుల్, ఎవరో ఒకరు ఇవ్వండి. నా దగ్గర ఉంది సార్. ఓకే, ఇవ్వమ్మా. సార్ అంటే డిఫరెంట్ గా తీసుకున్నాను సార్. ఒకటి బీటీఆర్ రావట్లేదు పొలిటీషియన్స్ 2 చాట్స్. బీటీఆర్ రావట్లేదు. అంటే అర్థం అవ్వట్లేదు. లగ్నం నవాంశం మారట్లేదు కానీ దశాంశం మారుతుంది అందుకని. ఉమ్, సరే. 1990 నవంబర్ 16 సార్. నవంబర్ 16, 1990. ఓకే. 4:06 PM సార్. బెంగళూరు. సారీ, 4:06 PM. ఓకే. సో ఈ అమ్మాయి ఏం చెప్పింది, పాలిటీషియన్ D10 ఏది తీసుకోవాలో అర్థం అవట్లేదు. ఎవరు చెప్తారు పాలిటీషియన్కి ఏం ఉండాలి, ఏం కాంబినేషన్ ఉండాలి? నువ్వే చెప్పు. ఫోర్త్ 7th 11th కనెక్షన్స్ ఉండాలి. అండ్ పవర్ ఉండాలంటే 5th కనెక్షన్ ఉండాలి సార్. కాదు, పర్స్యూట్ ఆఫ్ పవర్ ఉన్నా కూడా 5th కనెక్షన్ ఉంటుంది. పర్స్యూట్ ఆఫ్ పవర్ అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలి, 5వ ఇంటి కనెక్షన్ ఉంటుంది, 9వ ఇంటి కనెక్షన్ ఉంటుంది. ఓకే, నేను ఎంపీ అవ్వాలి, 5వ ఇంటి కనెక్షన్, 9వ ఇంటి కనెక్షన్. ఎలక్టెడ్ పొజిషన్స్ కి పవర్ కదా 5, 9 ఉంటాయి. ఓకే, 4 ఇంకేం చెప్పావు, 4 11 7. అది ఎక్కడి నుంచి వచ్చింది? 4th 7th పబ్లిక్ లైఫ్. 11th నుంచి 5th హౌస్ చూస్తాం కాబట్టి పవర్ అనేసి. ఓకే, 4th పబ్లిక్ లైఫ్ వరకు ఓకే, కానీ పబ్లిక్ లైఫ్ ఎప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తాము అంటే నువ్వు ఎన్టీ రామారావు అయి ఉన్నావు, అప్పుడు నీకు చాలా పబ్లిక్ లైఫ్ ఉంది. లేదా ఏదో ఏంటంటావు వీటి పేరు నరేంద్ర మోదీ అయి ఉన్నావు, నీకు చాలా పబ్లిక్ లైఫ్ ఉంది. లేకపోతే చాలా మంది మినిస్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏం పెద్ద చెప్పుకోదగ్గ పబ్లిక్ లైఫ్ ఏమి ఉండదు. ఓకే, బేసిక్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు తెర వెనకాల ఉన్నారు అనుకుందాం. ఏదో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక ఆయన, అతని జీవితాంతం ఎమ్మెల్యేగానే ఉండిపోతున్నాడు, పెద్దగా తెర వెనక ఉంటాడు. ఓకే, జనంలోకి ఎక్కువ వెళ్ళి జనంలో ఎక్కువ కనిపిస్తున్నాడు, 4th హౌస్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉన్నాడు, లేదా పెద్ద పర్ఫార్మర్ అయి ఉన్నాడు, ఇన్నాడు ఏదో సినిమా ఆర్టిస్ట్ అయి ఉన్నాడు, 7th హౌస్ కనెక్షన్. పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉన్నాడు, 7th హౌస్ కనెక్షన్. ఓకే, 11th హౌస్ కనెక్షన్స్ ద్వారా వచ్చాడు. ఓకే, ఎవరో తెలుసు అలా వచ్చాడు 11th హౌస్. కానీ ముఖ్యంగా కావాల్సింది పాలిటీషియన్ అయి ఉన్నాడు, 5 కానీ 9 కానీ 1 కానీ అయి ఉంటుంది కనెక్షన్స్. ఓకే, 10th అవసరం లేదా సార్? 10th కనెక్షన్ అవసరం లేదా? 10th రెగ్యులర్ జాబ్ సార్. అండ్ ఆల్సో సాటర్న్ కూడా కన్సిడర్ చేయాలి కదా? కన్సిడర్ చేయను నేను అలాగా. ఓకే ఓకే, ఇది ఆదిలోనే హంసపాద్ ఉంది ఇది. ఓకే, అశ్వినియా లేకపోతే రేవతియా? ఓకే, ఇది ఇది పెద్ద అశ్విని 1606 2025 లో మ్యారేజ్ అయింది సార్. జూన్ లో ఫస్ట్ టైం ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. మళ్ళీ 2024 జూన్ లో మళ్ళీ నెక్స్ట్ టైం ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు సార్. లగ్నం మూవ్ చేశాను నెక్స్ట్ హౌస్ కి. ఓకే, అదే సార్, అదే మార్చాను నేను కూడా, 4-8 కి చేంజ్ చేసా. 4-8 చేంజ్ చేస్తే సరిపోతుంది. 9th లార్డ్ 5th హౌస్ లో ఉంటాడు. ఓకే, లగ్న లార్డ్ 4th హౌస్ లో ఉన్నాడు. సో ఇతను చాలా పబ్లిక్ లో ఉన్నాడు మనిషి. ఓకే, ఓకే, పబ్లిక్ లో ఉన్నాడు, న్యూస్ లో ఉంటాడు, ఎదురుగుండా ఉంటాడు, కనిపిస్తూ ఉంటాడు. టారస్ లగ్నము, రైట్? శుక్రుడు కదా, కనిపిస్తూ ఉంటాడు, షైన్. శుక్ర లగ్నము కనిపిస్తూ ఉంటుంది, ఊరుకోదు ఖాళీగా. తీరిపోయింది డౌట్? డౌట్ ఏం లేదు సార్. ఇదే అసలు అంటే బీటీఆర్ చేస్తే 4-8 కి చేయాలా మరి 4-6 తీసుకోవాలా అన్నది డౌట్. 4-8 చేయాలి. ఒకవేళ 4-6 అయితే అతను ఉద్యోగం చేసుకుంటాడు. ఓకే, ఒకవేళ ఇది 4-6 లో కూడా సేమ్ అలాగే ఉంది కదా సార్, చూడండి. ఎక్కడ ఉంది? 4-6 శని నడుస్తున్నాడు. ఓకే, శని మహర్దశ నడుస్తుంది. 6th హౌస్ లో శని గురువు కలిసి ఉన్నాడు. 9th లార్డ్ 10th లార్డ్ కలిసి 6th హౌస్ లో ఉన్నారు. ఇతను బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇది చార్ట్. ఓకే,
ఎందుకు బ్యాంక్ అవుతుంది? వర్గోలో ఉన్నాయి కాబట్టి. ఫిఫ్త్ లార్డ్ ఫోర్త్ హౌస్ లో ఉంది కదా, అలా ఏమైనా అలా రాదు. పవర్? దశ ఏం నడుస్తుంది సార్? రవి దశ నడవట్లేదు. ఓకే సార్. 11th లార్డ్ దశ నడుస్తుందని చెప్పుకోవచ్చా సార్? 11th లార్డ్ దశ రన్ అలా అవుతుంది. రాదు. 11th లార్డ్ దశ అంటే ఏ పని చేయట్లేదు, అసలు పని చేయవలసిన అవసరం లేదు ఇంట్లో. 11th లార్డ్ దశ వస్తుంది, దాని దశ నడుస్తోంది, ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అందుకు చేయట్లేదు నేను పని. నా పని చెయ్యకపోయినా, నేను డబ్బు తీసుకురాకపోయినా నా జీవితం వెళ్ళిపోతుంది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు 10th లో ఇప్పుడు ఒక్కసారి ఇది మార్చిన తర్వాత చూడు. ఓకే, నౌ సీ దిస్ 10th లార్డ్ 5th హౌస్, పొలిటీషియన్, 4. రైట్? 10th లార్డ్ 5th హౌస్, మర్కురియన్ హౌస్ లో పొలిటీషియన్. ఓకే సార్. టైమింగ్ కూడా సాటర్న్ అండ్ జూపిటర్ లో అలా అయింది సార్. పవర్ 2019 ఒకసారి, 2024 ఒకసారి. మార్చ్ చూడు, 9 మళ్ళీ సేమ్ మర్క్యూరియన్ హౌస్, పవర్. జూన్ 2019 జూన్ లో. ఓకే, మూన్, రైట్? సన్ డిస్పోజిట్ చేస్తున్నది మూన్ ని. ఓకే సార్. సార్ ఇప్పుడు జూపిటర్ ని ఏ లార్డ్ కింద కన్సిడర్ చేశారు సార్? 5th 6th 8th 11th లార్డ్, తప్పేముంది? 8th 11th. ఓకే. 8th 11th లార్డ్. సి, పవర్ లో ఉన్న వ్యక్తి పవర్ నుంచి పడిపోతాడు. పవర్ లో ఎప్పుడు ఉండడు కదా కాన్స్టెంట్ గా. గురుదశ అంతా ఉండడు. ఓకే, మర్కరీ అంతా ఉండడు. సో వచ్చిపోయే పవర్ కింద అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? రాజకీయ నాయకుడు అన్నమాట కదా. ఈవేళ ఉన్న ప్రధానమంత్రి ఒక 5 ఏళ్ళు పోయాక ఉండడు, లేకపోతే మరో 10 ఏళ్ళు పోయాక ఉండడు, రైట్? సార్ నెక్స్ట్ మెర్క్యూరీ దశ రన్ అవుతుంది, వస్తుంది కదా సార్, అప్పుడు బాగానే ఉండొచ్చు. ప్రిడిక్షన్ నేను ఇవ్వట్లేదు. ఓకే సార్. ఓకే, సారీ. ప్రిడిక్షన్ ఇవ్వట్లేదు. అపర్ణ క్వశ్చన్, ఇంకొకటి కూడా సేమ్ ఇలాంటిదే ఉంది సార్. అపర్ణకి ఏదో క్వశ్చన్ ఉంది, మైక్ ఓపెన్ చేసి. ఏమ్మా? సార్ నేను కూడా ఒకటి ఇంతకు ముందు మిమ్మల్ని అడిగాను కదా, దాని రిలేటివ్ ఒకటి ఇస్తాను అనేసి. ప్రిడిక్షన్ కావాలంటే చెప్పను, అదేగా చెప్తున్నా. ప్రిడిక్షన్ వద్దు సార్, డౌట్ క్లియర్. ఓకే సార్ సరే సార్ వాళ్ళది చేసిన తర్వాత అయిపోయింది. ఇది మీ అమ్మాయిది. ఇంకొకటి ఉంది సార్, ఒక్క ఇంకొకటి నిమిషం, ఉంది. ఎవరికైనా అది క్వశ్చన్ ఉందా ఈ చాట్ మీద? క్వశ్చన్ ఉంటే అడగచ్చు. సరే, ఎవరికి ఉన్నట్లేదు. ఓకే, సరే. ఇంకొకటి సివిల్ ఇంజనీర్ సార్, లాస్ అయింది. ఎందుకు లాస్ అయింది నాకు అర్థం అవ్వలేదు ఆ దశ చూస్తుంటే. ఆగస్ట్ కాదు, ఏంటి లాస్ అయింది అంటే అతను A1 కాంట్రాక్టర్ గా చేస్తుండే, సడన్ గా బిజినెస్ లో లాసెస్ వచ్చాయా? లాసెస్ వచ్చాయి. బిజినెస్ లో లాసెస్ చూడాలంటే ఇంకా నేర్పించలేదు, కానీ సింపుల్ రూల్స్ చెప్తాను. నవాంశ ఇంపార్టెంట్. నవాంశలో ధనస్సు, మకరము, కుంభము, మీనము. ధనస్సు, మకరము, కుంభము, మీనము, వీటిల్లో ఉన్న దశ అంతర్దశలు లాసెస్ తీసుకొని వస్తాయి. ఇక్కడ వేరియేషన్ దశ యూజ్ చేయాలి. ధనస్సులోని మకరంలోని ఉన్న గ్రహాలు బాధ్యత ఉన్నది కాబట్టి ఆ బాధ్యత కోసమని లాస్ చేసుకోవడం. ఓకే, ఏదో బాధ్యత స్వీకరించారు, ఆ బాధ్యతని నెరవేర్చడం కోసము లాస్ చేసుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కలిసి బిజినెస్ చేశారు అనుకుందాం. అందులో ఒక పార్ట్నర్ దగ్గర పాపం అసలు ఏం డబ్బులు లేవు, కాబట్టి డెట్ వచ్చింది. ఆ బాధ్యత మొత్తం నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ధనస్సులో గ్రహం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే అప్పంతా తాను కడతాడు, ఆ లాసెస్ అంతా తన నెత్తి మీద వేసుకుంటాడు. ఓకే ఓకే. కుంభము, మీనము ఏమయ్యిందో తెలీదు, ఎందుకు పోయాయో తెలీదు, డబ్బులు పోయాయి అంతే. ఎందుకు పోయే తెలియదు. సడన్ గా ఒక ఈవెంట్ అయింది కుంభం మీనంలో, పెద్ద ఎత్తున డబ్బులు పోయాయి. ఓకే, సూపర్ గా నడుస్తుంది బిజినెస్. అప్పటిదాకా చప్పట్లు కొట్టుకుంటున్నాము. ఉచ్చలో శుక్రుడు ఉన్నాడు, చప్పట్లు కొట్టేసాము. ఏంటంటారు, కుంభంలో శని, అబ్బా స్వక్షేత్రం, చప్పట్లు కొట్టేసాము. శనిలోని శుక్రుడు వచ్చాడు, మొత్తం పోయింది.
ఓకే, ఇప్పుడు అందరూ అడుగుతారు అదేంటి మీరు లగ్నం లగ్నం అని ఇన్నిసార్లు అంటారు కదా, లగ్నం ఎందుకు వాడడం లేదు అని. నవాంశలో రాసులు చాలా ఇంపార్టెంట్. ఈ రాసులు వేరియేషన్ దశ వచ్చినప్పుడు D10లో కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నాము, బిజినెస్లో స్టెబిలిటీ లేదు అన్న విషయాన్ని D10లో చూసుకుని అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే లాస్ కనిపిస్తుంది. D10 రన్ చేస్తున్నప్పుడేమో మామూలు దశ రన్ చేయాలి, D9 రన్ చేస్తున్నప్పుడేమో వేరియేషన్ దశ రన్ చేయాలి. ఓకే, ఓకే సార్. చలో చెప్పు. ఈ ఎగ్జాంపుల్ ఆగస్ట్ అయిపోయి అయిపోతుంది 5th టైం నాకు తెలుసు. 1968 సార్. చెప్పు, ఇంకొకసారి చెప్పమా. ఆగస్ట్ 5th 1968 ఆగస్ట్ 5 19 సారీ 8:11 AM సార్. ఒక్క నిమిషం. 1968 8 సార్ వేరియేషన్ దశ అంటే ఏం యూజ్ చేయాలి సార్? కొత్తగా వచ్చారా వరంగల్. క్లాస్? అవును సార్, కొత్తగా వచ్చాను సార్. నేను చేశాను నా దాంట్లో చూడండి సార్ వేరియేషన్ దశ అని. ఈజ్ అన్మ్యారీడ్ సార్, మ్యారేజ్ అవ్వలేదు ఇంకా. 1968 వేరియేషన్ దశ అంటే మ్యారేజ్ ఇక్కడ అవ్వలేదు. ఒక్క నిమిషం అమ్మా. వేరియేషన్ దశ అంటే నా దాంట్లోకి వెళ్ళండి, నవాంశలోకి వెళ్ళండి, టైమింగ్ మ్యారేజ్ అని ఉంటుంది. స్టడీలోకి వెళ్ళి ఇందులో చూడండి, టైమింగ్ మ్యారేజ్ అని ఉంటుంది. ఓకే, ఈ టైమింగ్ మ్యారేజ్ క్లిక్ చేస్తే వేరియేషన్ దశలు ఎలా వాడాలో తెలుస్తుంది. టైమింగ్ మ్యారేజ్, గుడ్, ఇగో ఇది టైమింగ్ మ్యారేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. వింశోత్తరి దశ వేరియేషన్స్ అంటాం వాటిని. సరే, ఇతను అన్మ్యారీడా? అన్మ్యారీడ్ సార్, మ్యారేజ్ అవ్వలేదు. 1968 బాగున్నా అన్ని బ్రహ్మచర్యం అవి మ్యాచ్ అవుతున్నాయి సార్. ఓకే, రాహు దశ స్టార్ట్ అయింది చెప్తూ 2000. వదిలేసిన విషయం ఏంటి అంటే శని గురువు వీళ్ళిద్దరూ కూడా చాలా ఇంపార్టెంట్ కర్మకి. లాసెస్ అవ్వడానికి కారణం కర్మ, రైట్? శని ఎందుకు ఇంపార్టెంట్ అంటే శని 10వ ఇంటిని రూల్ చేస్తున్నాడు. న్యాచురల్ 10th హౌస్ ఏంటి? మకరము. మకరంని పరిపాలించేది శని, అందుకు శని ఇంపార్టెంట్. గురువు అదే మకరంలో నీచ పొందుతున్నాడు, అందుకు గురువు ఇంపార్టెంట్. ఈ రెండు విపరీతంగా కర్మకారకులై ఉంటారు నవాంశలు. ఈ రెండు కూడా నవాంశలో ఆ దశలు వచ్చినప్పుడు, శని దశ గురు దశ వచ్చినప్పుడు కూడా వేరియేషన్ దశల్లో నెగటివ్ రిజల్ట్స్ అక్కడి నుంచి కూడా రావచ్చు, ప్రొవైడెడ్ దానికి సంబంధించినట్టుగా లాసెస్ చూపిస్తే. ఓకే, సరే, ఏంటి ఇప్పుడు నీ క్వశ్చన్? నువ్వేం చేసావు, నన్ను ఏం చేయమంటావు చెప్పు. అది ఎందుకు లాస్ అయిందో అర్థం అవ్వలేదు సార్. ఇది 1 minute లో D10 లో లగ్నం చేంజ్ అవుతుంది. రాహు మహర్దశ స్టార్ట్ అయింది 2018 నుంచి లాస్ స్టార్ట్ అయింది. సివిల్ ఇంజనీర్ ఇతను. ఓకే, చూడండి రాహు మహర్దశ. ఇప్పుడు హౌసెస్ వాడండి. ఎప్పుడైతే D1లోని గురు శని పాలితాల్లో ఉండి D9లో కూడా గురు శని పాలితాల్లో ఉంది, లాసెస్ అవ్వడానికి అవకాశం ఉంది, డబ్బు కూడా రావడానికి అవకాశం ఉంది. పోవడము రావడం రెండు జరగచ్చు. ఓకే, అదేంటది గురువు సూపర్ కదా, ఇచ్చేయాలి కదా? కాదు. ఓకే, గురువు కూడా కర్మకు చాలా హెల్ప్ చేస్తాడు. ఓకే, ఎందుకు లాసెస్ అయ్యాయో క్లారిటీ ఉండవు, అలా కూడా ఉండవచ్చును. D1 ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది ఒక క్లాస్గా చేసి. సింపుల్ విషయం చెప్తా. D9 చూస్తున్నప్పుడు వేరియేషన్స్ అప్లై చేయండి. ఓకే, 5th హౌస్లో చంద్రుడు ఉన్నాడు, మూవ్ చేయాల్సిన పని లేదు. భావచలితం ఒకసారి చూస్తున్నాను. ఓకే, మూవ్ చేయట్లేదు, అలాగే ఉంచుతున్నాను. ఓకే, రాహు దశ వచ్చింది 2018 నుంచి లాస్ సార్. 2018 జేసీబీ మెషిన్స్ కొన్నారు బాగా. చాలా మెషిన్స్ కొనేసరికి అవి వాటి వల్ల లాస్ అనేసి అంటారు, తెలియదు అసలు. సరే, ఓకే. విత్ ఇన్ 1 minute D10 లో కూడా లగ్నం చేంజ్ అవుతుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు కన్స్ట్రక్షన్ బిజినెస్? 1996. కన్స్ట్రక్షన్ కాదు, ఇతను ఎర్త్ వర్క్ బిజినెస్ చేస్తున్నాడు. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎర్త్ వర్క్ కూడా, ఇది చెరువులు తవ్వుతుంటారు. ఎర్త్ వర్క్ చేస్తున్నాడు మేజర్లీ. 4th హౌస్లో కుజుడు రాహు, మేజర్లీ ఎర్త్ వర్క్ చేస్తున్నాడు. ఓకే, మార్స్ దశలో ఏం ప్రాబ్లం కాలే, రాహు మహర్దశ రాగానే ప్రాబ్లం వచ్చింది, ఎందుకు అని నా డౌట్. అదిగో మార్స్ చూడండి ఎక్కడ ఉన్నాడు. ఓకే, మార్స్ గురుతో కలిసి సింహంలో ఉన్నాడు. ఓకే,
ఇది చాలా షార్ట్ కట్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా లాస్ వస్తుందనే ఉద్దేశంలో ఉండకండి. లాస్ వచ్చిన వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉంటుంది, కానీ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళందరికీ లాస్ వస్తుందనే ఉద్దేశంలో ఉండదు. ఓకే, ఎందుకంటే ఇది పూర్తి క్లాస్ కాదు. ఇది చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే 2 క్లాసులు పడతాయి. వెయిట్ చేయండి. ఓకే, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఇది లాసెస్ ఉన్న వాళ్ళకి ధనస్సు, మకరము, కుంభము, మీనములో గ్రహాలు ఉండవచ్చు. ఓకే, లేదా గురు, శని గ్రహాలు 2 కర్మ వైపుకు లాగి డబ్బు పోగొట్టవచ్చు. ఓకే, కానీ లాసెస్ ఉన్న వాళ్ళందరికీ ఇవి కాంబినేషన్స్ ఉంటాయి, కానీ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళందరికీ లాసెస్ అవుతాయి అనేది నా ఉద్దేశం కాదు. సార్ మరి సన్ మహర్దశలో ఎందుకు అతనికి లాస్ అవ్వలేదు? రాహు మహర్దశలో ఎందుకు? సన్ మహర్దశలో అతను చాలా చిన్నవాడు, అప్పటికి ఇంకా బిజినెస్ చాలా చిన్నది. అప్పుడు కూడా 1996 లో స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా లాసెస్ ఉన్నాయి. స్టార్టింగ్ లో ఉన్నాడు కాబట్టి ఏమీ టెన్షన్ లేదు. తర్వాతి దశ కూడా చూడండి. చూసినప్పుడు చంద్రుడు వృషభంలో ఉన్నాడు. చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ 96 లో స్టార్ట్ అయినా సరే చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ 10 months ముందు నుంచి ఉంటుంది. కాబట్టి 1 సంవత్సరం 2 ఏళ్ళు మాత్రమే అతను అప్పటికి ఇంకా పనిచేసాడు. చాలా చిన్న చిన్న వర్కులు చేశాడు. అప్పటికి ఎక్స్పెక్టేషన్ లేదు ప్రాఫిట్ వచ్చేయాలి అని. నేను వర్క్ నేర్చుకోవాలి, నాకు వర్క్ దొరకాలి అనే ఉద్దేశంలో ఉంటాడు ఎవడైనా బిజినెస్ చేసేవాడు. ఓకే, కొంత కామన్ సెన్స్ కూడా వాడవలసిన ఇది ఉంటుంది. యూ కెనాట్ లీవ్ కామన్ సెన్స్ అసైడ్. ఇక్కడ లగ్నము స్పైసెస్ లో పెట్టాలా, అక్వేరియస్ లో పెట్టాలా సార్? నేను అనుకోవడం ఎక్కువగా అర్త్ వర్క్స్ చేస్తే, ఓకే, అర్త్ వర్కే చేస్తున్నాడు అతను. నా ఉద్దేశం తవ్వడము, బిల్డింగ్స్ కూడా కడుతున్నారు సార్. ఇప్పుడైతే బిల్డింగ్స్ కడుతున్నారు. బిల్డింగ్స్ కూడా కడుతున్నాడు అని అంటే ఎంత టైంలో చేంజ్ అవుతుంది? సడన్ కొలాప్స్, అన్ని ఇల్లులు కూడా అమ్మేసుకోవడం, ల్యాండ్స్ అంతవరకు వెళ్ళింది. ఇల్లు కూడా లేదు ప్రెసెంట్. మేజర్ లాస్ ఎప్పుడు వచ్చింది? 18 సార్. అక్వేరియస్ కరెక్ట్ అవుతుంది. నవాంశలో కూడా శని నీచలో ఉన్నాడు. ఓకే, నవాంశలో కూడా శని నీచలోనే ఉన్నాడు. కొద్ది రోజులు పడుతుంది, ఇంకా నేను అన్ని నేర్పించలేదు కాబట్టి. ఇప్పుడు ఇలాగా హ్యాండ్సప్ రూల్స్ కొన్ని ఇచ్చి చేయాలి అంటే కష్టం అవుతుంది. రేవతి రిలేటెడ్ ప్రాబ్లం ఏమైనా చెప్తామా సార్? ఇక్కడ రాహు రేవతిలో ఉంది కాబట్టి అంటే రెమెడీగా అది ఇవ్వచ్చు, కానీ యూజువల్గా ఏంటి అంటే ఎప్పుడైతే D1లోని D9లోని రెండిట్లోని కూడా గురు లేక శని ఇళ్లలో ఉన్న గ్రహాలు బిజినెస్ చేస్తున్నప్పుడు లాసెస్ ని తీసుకొని రావచ్చు, ఆ దశాంతర దశలు వచ్చినప్పుడు. ఓకే, సింపుల్ గా చెప్పాలి అని అంటే. రెండవది, అవి 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 లాభానికి కానీ నష్టానికి కానీ కారకత్వాలు కలిగిస్తూ ఉండాలి. ఓకే, లాభానికి కానీ నష్టానికి కానీ కారకత్వాలు చూపిస్తూ ఉండాలి. అంటే మళ్ళీ D1కి వచ్చి చూడవలసి ఉంటుంది. అంటే హౌసెస్ కనెక్షన్ ఎలా ఉంటుంది? 2, 8, 2, 8. ఈ యాక్సెస్ ఏంటి అంటే ధనము, నిర్ధనము. రైట్, 8వ ఇల్లు ధనం లేకపోవడము, 2వ ఇల్లు బాగా ధనం కలిగి ఉండడం. ఈ 2 యాక్సెస్ లో ఎక్కడున్నా సరే 2వ ఇంట్లో ఉన్న లాసెస్ ఉండొచ్చు, 8th హౌస్ లో ఉన్న లాసెస్ ఉండొచ్చు. ఓకే, 8th హౌస్ లో ఉంది. అలాగే 11th హౌస్, 5th హౌస్. రైట్, 11th హౌస్, 5th హౌస్. అలాగే ఎప్పుడు కూడా రిజల్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే D9లోని దశా రిజల్ట్ చూస్తున్నప్పుడు వేరియేషన్లో మీరు ఓన్లీ డబ్బు చూడాలనుకోండి, సింపుల్ రూల్ ఏంటి అంటే రాశి తుల్య నవాంశ చూడాలి. రిజల్ట్ అక్కడి నుంచే వస్తుంది. డబ్బులు సంపాదిస్తున్నాడా లేదా సింపుల్గా చూడాలి. రాశిలో ఉన్న లగ్నాన్ని తీసుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? సింహ లగ్నాన్ని తీసుకోవాలి. రాశిలో ఏ లగ్నం ఇది? సింహ లగ్నం. ఓకే, సింహ లగ్నాన్ని తీసుకోండి. తీసుకుని ఉన్న దశ, నడుస్తున్న దశ ఏ యాక్సెస్లో ఉందో చూడండి. 11, 5 యాక్సెస్లో ఉంది. ఓకే, ఇది 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 లగ్నము, రైట్, సారీ, ఇది లగ్నము, ఇక్కడ నుంచి 5 ఇళ్ళు, రైట్. ఈ యాక్సెస్ తీసుకోండి. ఈ యాక్సెస్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇది 11వ ఇల్లు.
5, 11లో ఉన్న గ్రహం, 11 లాభము, 5 ఏమో పదవి, రైట్? లేదా మన పైన పనిచేసే మేనేజర్, మన పైన పనిచేసే అథారిటీ, ఎవరి దగ్గరికైతే పని చేయడానికి వెళ్ళామో అతని వలన. రెండవది లాభము లేక నష్టం. 11వ ఇంటి నుంచి లాభము వస్తుంది, 11వ ఇంటి నుంచి నష్టము వస్తుంది. ఓకే, యాక్సెస్ 511లో ఉంది. ఇలా కూడా సరిపోవాలి. రెండు వైపుల నుంచి D1లోని డబ్బుకి సంబంధించిన ఇల్లు అయి ఉండాలి. 28 యాక్సెస్, 511 యాక్సెస్. ఓకే, ఇది సరిపోవాలి. గురు శని పాలితాలై ఉండాలి, అందులో ఉండాలి గ్రహం. అలాగే నవాంశలో కూడా 511, 2, 8, 9, 3 కూడా, 9 భాగ్యం. ఓకే, 9, 3 కూడా అక్కడి నుంచి కొంచెం తక్కువ వస్తుంది. ఇన్స్టెంట్ లాసెస్ ఉన్నాయి 11th హౌస్ కనెక్షన్స్, కొద్దిగా తక్కువ లాసెస్ ఉన్నాయి 2nd, 8th హౌస్ యాక్సెస్, ఇంకా తక్కువ లాసెస్ ఉన్నాయి 3, 9 యాక్సెస్. ఓకే, దీన్ని బట్టి ఫలితం చెప్పవచ్చు, కానీ వేరియేషన్ దశ వాడాలి ఇక్కడ. ఓకే, ఇది చంద్రుడిని బట్టి వేరియేషన్ సెలెక్ట్ చేసుకుని ఆ వేరియేషన్ దశ చూడాలి, అప్పుడు లాసా గెయినా తెలుస్తుంది. ఓకే సార్ ఇక్కడ కండిషన్ మళ్ళీ ఐ మీన్ గురువు శని ఇళ్ళకి కనెక్ట్ అయి ఉండాలా సార్? అవును 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 అవును. అంటే మేజర్ లాసెస్కి. ఓకే, ఇప్పుడు ఎవడు ఏం చెప్పింది, రాజాలా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అన్ని అమ్మేసుకున్నాడు. ఓకే, ఏమా అంతేనా తల్లి? అంతే సార్, అంతే, అన్నం వేసుకున్నారు. మేజర్ లాసెస్కి, ఏదో చిన్నపాటి లాసెస్కి వాటికి D9 చూడండి, D9లో రాశితులకి నవాంశ రన్ చేయండి, 612 యాక్సెస్లో ఉంటుంది, చిన్న లాసెస్ వస్తాయి. ఓకే, 612 యాక్సెస్ ఏంటి, మళ్ళీ కష్టపడితే మళ్ళీ డబ్బు సంపాదించవచ్చు. ఓకే, అందుకే ఇది ఇంకా నేర్పించలేదు కాబట్టి మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బేసికలీ ఇలా ఇలా చూడగలరు. నాకు తెలిసి ఎవరు చెప్పుకుంటారు ఇప్పటిదాకా, ఎవ్వరు ఇది నేర్పించి ఉండకపోవచ్చు. కావాలంటే మీ దగ్గర బిజినెస్లో లాసెస్ ఉన్న చార్ట్స్ ఏమైనా తీసుకోండి, ఇదే కనిపిస్తుంది. ఇది ఓన్లీ బిజినెస్ ఓరియంటెడ్ గా లేదా ఏదో రకంగా కర్మ ద్వారా లాస్. అంటే ఒక ఆయన ఉన్నాడు, ఇంట్లో కూర్చొని ఉన్నాడు, నాలుగు భూములు ఉన్నాయి. ఓకే, వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, ఒకటి కబ్జా అయిపోయింది, ఒకడేమో ఫ్రెండ్, అరే నాకు కొంచెం లోన్ తీసిరా అంటే అది తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి వాడికి ఇచ్చారు, వాడు సడన్ గా చచ్చిపోయాడు. ఇంకోటి అయింది, మొత్తానికి 4 ప్రాపర్టీస్ పోయాయి. ఎవరు అడిగారు క్వశ్చన్? నేనే సార్. అదే. ఓకే, క్లారిటీ వచ్చిందా? అర్థమైంది సార్. సార్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం చూసి జస్టిఫై చేస్తున్నాం, అవ్వక ముందు ప్రెడిక్ట్ చేయగలరా ఇది? అంటే ప్రెడిక్షన్ గురించేగా ఇచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ దశ రాలేదు, ఎప్పుడు లాస్ అయిందో ఆ పీరియడ్ కి ముందే చూడండి, రాహు గురు పీరియడ్ వెరీ సింపుల్. గురువు లేక శని యొక్క అంతర్దశ, శనిలో గురువులో శని ఎక్స్ట్రీమ్లీ జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ ఆ రెండు కూడా ఈ రాసుల్లో, గురు శని రాసుల్లో 2 చోట్ల ఉన్నప్పుడు. 2-11కి, 2-8కి, 8-11-5కి కనెక్షన్స్ లో 2 చోట్ల ఉన్నప్పుడు. సో ఇతనికి రాహు మహర్దశ అంటే ఇలాగే ఉంటుందని చెప్పొచ్చా సార్? అలా ఏం చెప్పడానికి లేదు, రాహు 8th హౌస్ లో ఉన్నాడు. ఓకే, సో మళ్ళా వెళ్ళి పని పట్టుకుంటాడు, మళ్ళా పని చేస్తాడు. పట్టుకున్నారు, పని చేస్తున్నారు, ఇప్పుడైతే పికప్ అయింది అంటే ఓకే, అన్ని మళ్ళా అప్పులు తీర్చేసి పోయే డబ్బులు అన్న బాధ అయితే ఉంటుందిగా. ఓకే, సో ఇప్పుడు రాహు రెమెడీ ఇవ్వండి, రాహుకి రేవతి రెమెడీ ఇవ్వండి. రేవతిలో పళ్ళ ఇష్యూ ఉందా? ఓకే, లేకపోతే మనిషి చాలా షార్ట్ కాదమ్మా, డెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అవి చేయించుకోవడము. రేవతికి సంబంధించిన రెమెడీస్ అంటే, రేవతిలో ఎవరుంటారు, పూషన్ ఉన్నాడు. పూషన్ అంటే ఏంటి, మనల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటించేవాడు, రైట్? కనుక డ్రైవర్స్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, అంబులెన్స్ డ్రైవర్స్కి డబ్బులు ఇవ్వడము, తర్వాత శ్మశానంలో కాటికాపరికి డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఎవరైనా డబ్బు ఇవ్వాలి, రేవతి కదా, డబ్బు
ఓకే, డబ్బులు ఇవ్వాలి. శుక్రుడు ఉచ్చ పొందుతున్నాడు, గురువు పాలిస్తున్నాడు, రెండు డబ్బులకు సంబంధించిన రాశి. డబ్బు ఇవ్వాలి ఇక్కడ. డబ్బు ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది, అతని దగ్గర డబ్బు ఉండదు, అది రెమెడీ కష్టం. ఓకే, ఎంతో కొంత ఉన్న దాంట్లో కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రేవతి రెమెడీస్ ఏమైనా చెయ్యాలి. ఇది చెప్తాను, రెమెడీస్ ఏం నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశం ఉంది. పాదాలు స్టార్ట్ చేసి రెమెడీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఇప్పుడు ఎవరో అడిగారు ఇది అయిన తర్వాత చెప్పడమా ముందు చెప్పొచ్చునా అని. ముందు ఈ జాతకం వస్తే ఎందుకు చెప్పలేరు? ఇప్పుడు నేర్చుకున్న ప్రిన్సిపల్ చాలా సింపుల్ ప్రిన్సిపల్. 211 యాక్సెస్కి 28కి 11/5కి 39కి కనెక్ట్ అయ్యి ఉండి గురు శని రాసుల్లో D1లోని D9లోని ఉండి దాని దశ వస్తోంది. చెప్పడానికి ఏముంది, సులువుగా చెప్పచ్చు, తక్కువ చెప్పచ్చు. ఓకే ఓకే సార్, అదే నా డౌట్. అంటే మనీ ఇంత కూడా ముందు కనుక ఎవరైనా చెప్పొచ్చు కదా సార్. కన్సల్ట్ చేసి ఒకళ్ళు మనీ అయిపోయింది, కూడా ఎక్కువ, మనీ కూడా వాణి ఎక్కువ. అయిపోయి నేను ఒక నిమిషం ఉండమ్మా శ్రీష్, వాణి అయిపోయి చెప్పండి. అదే సార్, ఈయన ఇది జరగక ముందు ఈ లాసెస్ అవి జరగక ముందు ఆయన కనుక ఒకవేళ ఆస్ట్రాలజర్ ని కన్సల్ట్ చేసి ఉంటే ఆ టైంలో ఆ ఆస్ట్రాలజర్కి తెలిసి ఉండాలి కదా ఈ రూలు. అదే అంటే మిగతా కార్మిక్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ టెక్నికల్ వైజ్ వీ కెన్ అసెస్ ఇట్. కరెక్ట్, కానీ 90% టైమ్స్ తర్వాత వస్తుంది జాతకం. అది లాసెస్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ కుంభం ఉంది, ఓకే, కంప్లీట్ గా లాస్ అయిపోయి అన్ని పోయిన తర్వాత వస్తుంది మన దగ్గర హోరోస్కోప్. కుంభంలో ఉన్నాయి గ్రహాలు, అన్ని పోతాయి, పోయిన తర్వాత వస్తుంది హోరోస్కోప్, కంప్లీట్ బికారి. ఓకే, సపోజ్ ఇప్పుడు దీనికి చిన్న ఎక్స్టెన్షన్ సార్. ఇప్పుడు ఇదే గ్రూప్ లో ఉన్నారు, ఇప్పుడు కుంభం అన్నారు. సో ఎవరు వాళ్ళకి వచ్చిన హోరోస్కోప్లు లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇవన్నీ చూసుకుని ఓకే కుంభంలో ఈ గ్రహం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను సో చెప్పిన మూడు రూల్స్ అప్లై చేయాలి. ఓకే యా ఓకే, కుంభంలో గ్రహం ఉంది అన్నంత మాత్రాన లగ్నాన్ని మాని అని నేను చెప్పలా. లగ్నాన్ని పట్టుకో అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది చూశాక మిగిలినవన్నీ చూడు. దాని తర్వాత నాకు ఏమి కండిషన్స్ అన్నీ మీట్ అవ్వాలి, అవ్వకుండా అవ్వదు. ఇప్పటికిప్పుడే బిఎన్ఎన్ వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి మనం కూడా అదే తప్పు చేస్తున్నాం అంటే ఎలాగా? మనం సరిగ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అది కూడా కార్మిక్ రిలేటెడ్. ఆయన బయటికి రావాలని ఉంటే ముందే వెళ్ళి వచ్చి కొంచెం ఏమన్నా చేసుకుని ఉండే ఇది ఉండేది. అలా అనుకోవచ్చా సార్? అలా అనుకోవడానికి లేదు. 99.99% ఆఫ్ ద టైమ్స్ మనకి ముందు జాతకం రాదు. కర్మ దాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందులో నుంచి వచ్చాకే పడ్డాకే మన దగ్గరకు వస్తాడు, లేదా వచ్చిన వ్యక్తికి అది ఆ టైంకి స్ఫురించకపోవచ్చు. ఓకే, సో టైంకి సొల్యూషన్ దొరకదు. ఓకే, ఇది రికార్డింగ్ ఎప్పుడు వస్తుంది సార్ మాకు? ఏం బాబు ఏంటది? ఈ పార్ట్ రికార్డింగ్ ఎప్పుడు వస్తుంది సార్? ఇది రెండు దీంట్లో ఏమో అనుకుంటున్నాను అలా అని, ఇంకా ఆలోచించలేదు. అంటే మళ్ళీ ఈ పార్ట్ మళ్ళీ అంత ప్యాక్డ్ ఉంది. ఓకే, అదే అన్ప్రిపేర్డ్గా వస్తే ప్యాక్ అయిపోతుంది. అందుకే నేను ప్రిపేర్డ్గా వద్దామని ప్రయత్నం చేస్తాను. సరే ఎక్కిస్తా, ఎలాగో పెడతాను. ఇంకెవరో శ్రీష్మ ఏదో క్వశ్చన్ అడుగుతుంది. ఏంటమ్మా? అంటే అది లాసే అవుతుందని ఎలా చెప్తాం సార్? ప్రాఫిట్ దిశ కూడా ఉండొచ్చు కదా. D1లో పొజిషన్ తీసుకొని 8th హౌస్. ఓకే, అదే చెప్తున్నా, ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. అందుకే కంక్లూడ్ చేయడం కుదరదు. కానీ ఎక్కువ సార్లు వాళ్ళ పొజిషన్ తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ కన్సల్టేషన్కి వచ్చారు, రైట్? ఏం చేస్తున్నారు? నాకు ప్రొఫెషన్లో ఏమీ ప్రాబ్లం లేదమ్మా, నేను చాలా సూపర్ ప్రొఫెషన్లో ఉన్నాను. సో యూఆర్ ప్రిడిక్టింగ్ అ లాస్, రైట్? ఓకే సార్. రివర్స్ అవుతుంది లైఫ్. కింద ఉన్నది పైకి వెళ్తుంది, పైన ఉన్నది కిందకి వస్తుంది, రివర్స్ అవుతుంది. సో కరెంట్ పొజిషన్ ఇస్ ఇంపార్టెంట్. అతను ఒకవేళ హోరోస్కోప్ కోసం వచ్చాడు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, హోరోస్కోప్ చూపించుకోవడానికి వచ్చాడు, ఓకే, అప్పుడు అడగండి ప్రొఫెషన్ ఎలాగుంది అని. ప్రొఫెషన్ సూపర్ గా ఉంది, కోట్లలో సంపాదించాను, ఓకే, దెన్ ప్రిడిక్ట్ లాస్. ఇంకొక డౌట్ సార్, నవాంశలో సాటర్న్ అండ్ జూపిటేరియన్ హౌసెస్ లో ఉంది ప్లానెట్, కానీ D1 లో మాత్రం అది వేరే ప్లానెట్ హౌసెస్ లో ఉంది. అప్పుడు లాస్ రాదు. ఓకే సార్.
అప్పుడు లాస్ రాదు. గురువు పాలిస్తూ ఉండాలి D1లోని, లేదా శని పాలిస్తూ ఉండాలి. సేమ్ థింగ్ నవాంశలో కూడా గురువు లేక శని పాలించాలి. ధనానికి సంబంధించినదై ఉండాలి రెండు చోట్ల ఇంటి పరంగా. D1లోని D9లోని ధనము నిధనము 2-8 యాక్సెస్ 11-5 లాభము పవర్ 11-5 3-9 భాగ్యము అభాగ్యము. ఓకే, ఇవి మేజర్లీ ధనానికి సంబంధించిన ఇళ్ళు. అదే యాక్సెస్లో D1లోని ఉండాలి, D9లోని ఉంది. ఇక్కడ రాహు చూడండి 2-8 యాక్సెస్లో ఉంది. ఇక్కడ రాహు చూడండి రాశి తుల్య నవాంశ నుంచి తీసుకోవాలి. ఓకే, రాశి తుల్య నవాంశం మాత్రమే తీసుకోవాలి, ఇంకోటి కాదు. రిజల్ట్ రావడానికి రాశి తుల్యము మాత్రమే. ఓకే, నవాంశ యొక్క లగ్నం నుంచి ఏం చెప్తాము అంటే మొదటి లాస్ అయినప్పుడు 3వ ఇంట్లో ఉంది ఇది. ఇతను ఏం చేశాడంటే ఫస్ట్ లాస్ అయిపోగానే అతను ఆపలేదు, పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. లాస్ అయింది కదా పర్వాలేదు, ఇంకొంచెం ఉంది కదా పెడదాం, ఇంకొంచెం ఉంది కదా పెడదాం, పెట్టుకుంటూ వెళ్ళిపోయి మొత్తం వరుసగా పోగొట్టేసుకున్నాడు. 3rd హౌస్. ఇంకా ఒక 100 చెప్పొచ్చు ఇందులో నుంచి, కాకపోతే మీకు ఇవేం నేర్పించలేదు కాబట్టి నేను చెప్పడం, నాకు వచ్చు అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఓకే సార్. నమస్తే సార్. అడుగు బాబు. సార్ ఇక్కడ నవాంశ లగ్నంలో గురువు అండ్ కూడా D1 లగ్నంలో అక్కడ నుంచి ఉన్నమ్మా శ్రీష్మ ఈ ప్రకాష్ అయిపోయింది. ఏంటి గురువు? అదే గురువు కూడా కర్మకారకానికి శరణాగతి మాత్రం పాయింట్ అది బాగుంది సార్. అది శని కర్మకారకుడు గురువు అనుకున్నాం కదా, 10వ ఇంట్లో గురువు నీచి పొందుతున్నాడు భాగ్య కదా, కర్మ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే గురువు అందుకే నీచి పొందుతున్నాడు, ధనం పోతుంది ముందు. మనిషి ఏడవాలి అనుకోండి, కలియుగంలో సింపుల్ ఏంట్రా అంటే వాడి దగ్గర ఉన్న డబ్బులు ఆగేసుకోండి. ఓకే, మనిషి ఫస్ట్ ఏడుపు మొదలెడతాడు. ఏడిపించాలి అంటే గురువు శని ఈ రెండు బాగా ఏడిపిస్తాయి, డబ్బులు ఆగేసుకొని. అందుకు 10వ ఇంట్లో గురువు నీచి పొందుతున్నాడు. అదే గురువు భాగ్యానికి తప్ప వేరే దానికి ఆలోచించాం కదా ఇప్పుడు కూడా. అది మాత్రం బాగా 10వ ఇంట్లో మరి stick నీచి అయింది. పొందుతున్నాడుగా, మరి కర్మకి గురువు చాలా ఇంపార్టెంట్. ఆ, చాలా లాస్ పోయామండి ఒకసారి. అది నమ్మకపోతే అతను అయినా సరే చాలా ఇబ్బంది అయింది. ఓకే, ఏదో శ్రీష్మ కర్మకి ఏంటో అడుగుతుంది. కారకత్వం కరెక్ట్గా ఓకే, పొగట్టు బాగానే ఉంది, సంతోషం. థ్యాంక్ యూ పొగట్టు సార్. చాలా తీసుకున్నాను, అయిపోయింది. ప్రశ్న కావాలి, పొగట్టు ఎందుకు? ఇది 3-9 యాక్సెస్ అంటే రాశితుల్య నవాంశ అండ్ D1 లో రెండిట్లలో కూడా మీరు చెప్పిన యాక్సెస్ లోనే ప్లానెట్స్ ఉండి కానీ సాటర్న్ అండ్ మార్షియన్ హౌసెస్ లో D1 లో లేకపోతే లాస్ మనం చెప్పకూడదు, అంతేనా సార్? చెప్పడం కుదరదు. ఓకే సార్. ఒకవేళ అక్వేరియస్ లో ఉంది, ఒకసారి జాగ్రత్తగా చూడాలి, అది డబ్బు చూపిస్తోందా లేదా మనిషిని చూపెడుతోందా. ఇంతకు ముందు ఓకే సార్. కుంభంలో ఉన్న గ్రహాల గురించి ఒక వీడియో చేశాం, కుంభంలోని గ్రహములు నష్టములు అని. ఓకే, అప్పుడు ఏం తెలుసుకున్నాం? శుక్రుడు ఉన్నాడు, భార్య దూరంగా వెళ్ళిపోతుంది. ఓకే, బుధుడు ఉన్నాడు, అన్నయ్యో తమ్ముడో లేకపోతే కిత్తో కిన్నో మేనత్తో ఎవరో ఒకళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు. ఓకే, లేదా బతికి లేరు. ఓకే, వెళ్ళిపోయారని అర్థం. కుంభం లాస్ ని చూపిస్తుంది, పూర్తిగా మనిషి జీవితంలో నుంచి వెళ్ళిపోవడం. ఓకే, అప్పుడు ఉత్త కుంభంలో ఉన్న గ్రహాలు కూడా డబ్బు పట్టుకెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు ముఖ్యంగా గురువు 2వ ఇంటి అధిపతి 11వ ఇంటి అధిపతి D1లోని 11వ ఇల్లు 2వ ఇల్లు 9వ ఇల్లు పరిపాలిస్తున్న వాళ్ళు D9లో కుంభంలో ఉన్నారు. ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు లాసెస్ కనిపించవచ్చు. ఓకే సార్. సబ్జెక్ట్ చాలా వాస్ట్, ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయ్యేది కాదు. ఓకే, అనుకోకుండా ఈ సబ్జెక్ట్ ఓపెన్ చేసాము కాబట్టి ఇది ఇప్పుడు అప్పుడే ఎండ్ అవ్వదు. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇలా తీసుకున్నారనుకో, ఇక్కడ ఏ గ్రహాలు లేవు కదా, మీరు వీటికి లాస్ ఎలా వచ్చింది? కుంభం నుంచి కూడా వస్తుంది. శని ఇస్తాడు అప్పుడు ముఖ్యంగా లాస్, శని కూడా ఇస్తాడు లాస్, శనిని కూడా పట్టుకోవచ్చు. ఓకే, శని సపోర్ట్తో గురువు ఇస్తాడు లాస్. శని చెప్పాడు గురువుని డబ్బు తీసేయమని, తీసేస్తాడు గురువు కూడా డబ్బులు. ఓకే, కాన్సెప్చువల్లీ ఇవి డైజెస్ట్ చేసుకోవడం టైం పడుతుంది, కొద్ది రోజులు పడుతుంది, దాని తర్వాత ఇస్తాం. అందుకే ఇవి ఇప్పుడు చెప్పలా. సో మళ్ళీ నార్మల్ అవుతారు ఈ పర్సన్ అని చెప్పొచ్చా సార్? ప్రిడిక్షన్ ఇవ్వట్లేదు. ఓకే సార్. ప్రిడిక్షన్ ఇవ్వట్లేదు.
ఇంకెవరో ఏదో చాట్ ఉంది అన్నారు, అదొక్కటి ఇచ్చేయండి, మళ్ళీ ఆవిడ చూడలేదని బాధపడతారు. అదొకటి ఇచ్చేయండి అమ్మ. ఎవరికి ఉంది క్వశ్చన్? సార్ నేనేనండి అప్పర్ణ. అడిగేమ్మా, త్వరగా అడిగేసి. సార్ అదే చార్ట్ ఇస్తాను. ప్రిడిక్షన్ ఇవ్వను. ఇవ్వండి సార్. ఓకే, క్వశ్చన్ ఏంటో క్లియర్గా స్పష్టంగా అడగాలి. సార్ పీజీ సీట్ గవర్నమెంట్ జాబా సార్? కాదనా? సార్ ప్రిడిక్షన్ లేదు అంటే అర్థం ఏంటి? మళ్ళీ పీజీ సీట్ గవర్నమెంట్ జాబ్? లేదు సార్, మీరు ఇంతకు ముందు నేను అడిగితే చెప్పారు కదా, రవి చంద్రుడు ఇట్లా ఉంటే మీరు. సరే చెప్పమ్మా, నీ డౌట్ ఏంటో క్లారిటీ తెచ్చుకుందాం. సరే చెప్పు. డేట్ 25 అక్టోబర్ 2000 సార్. అక్టోబర్ 25, 2000. అవును సార్. టైమ్ 9-10 minutes మార్నింగ్ సార్. 9 గంటల 10 నిమిషాలు. అవును సార్. ఊరు కరీంనగర్ సార్. సరే, ఏంటి ఇప్పుడు దీంట్లో ఏం కావాలి? దశాంశ ఓపెన్ చేశాను, కరెక్టేనా? లగ్నంలో రవి ఉన్నాడా? అవును సార్. ఓకే, ఏం కావాలి ఇప్పుడు? సార్ అదే సార్, జాబ్, గవర్నమెంట్ జాబ్ కోసం నేను మిమ్మల్ని అడిగాను కదా ఇంతకు. ప్రిడిక్షన్ కావాలి, అది చెప్పొచ్చు కదా. ప్రిడిక్షన్ కాదు సార్, రవి ఉన్నాడు సార్. అంటే మీరు చదువు కోసం, పీజీ కోసం అయితే రవి చంద్రులను చూసుకోమన్నారు కదా, 159 దీంట్లో. అవునమ్మా, అదే సార్, దానికోసం అనేసి. నీ క్వశ్చన్ చాలాసార్లు ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ క్వశ్చన్ నాకు అర్థమై, ఎవరికైనా అర్థమైతే నాకు ట్రాన్స్లేట్ చేయండి బాబు దయచేసి. అంటే వన్ లో రవి ఉన్నారు కదండి, గవర్నమెంట్ జాబ్ వస్తుందని అడుగుతున్నాను. అవునా? అవును సార్. మీరు 159 కనెక్షన్ చేసుకోమని అన్నారు కదా, ఇది ఉంది మరి వస్తుందా అని మీరు అన్నాడు కాదు, కానీ ఇది అదే సార్. దశాస్ కూడా ఇంపార్టెంట్ అన్నారు కదా సార్. ఆ దశ కూడా. నీ క్వశ్చన్ ఏంటో నాకు అర్థమైతే నేను ఏమని చెప్తాను, వాళ్ళకి అర్థమైతే వాళ్ళే సార్ 159 కనెక్షన్ లో ఏంటో నాన్పుడు నాకు అర్థం కాదు, కోపం తెప్పించడం తప్ప. ఏంటి క్వశ్చన్? గురువు గారు 159 లో మూన్ సన్ కనెక్షన్ ఉంది కదా, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారండి ఆవిడ. అలా ఎక్కడ చెప్పారు? 19 కనెక్షన్ ఎప్పుడు చెప్పలేదు అసలు ఆ రకంగా. ఎవరికి ఎక్కడైనా చెప్పినా ఇలాగా 159 లో గురువు రవి చంద్రుడు ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందని? ఏంటో క్వశ్చన్ క్లారిటీ ఉండదు. ఏం కావాలో అర్థం అవ్వదు. ఏం కావాలమ్మా? ఇతను నీకు ప్రిడిక్షన్ కావాలి, ఓపెన్ చెప్పేచ్చుగా ప్రిడిక్షన్, అంతేనా? ఏం చేస్తున్నాడు చెప్తాను నేను. ఎప్పుడు వచ్చింది జాబ్? జాబ్ రాలేదు సార్, జాబ్ వస్తుందా అని నేను అడుగుతున్నాను సార్. అదే, సో ప్రిడిక్షన్ కావాలి, స్ట్రైట్ ఫార్. కాదు సార్, ప్రిడిక్షన్ అంటే నాకు వస్తుందా అని అంటే, నా ఉద్దేశం ఏంటంటే, మీరు 159 కనెక్షన్ ఇంతకు ముందే నేను ఫస్ట్ అడిగినాను సార్, డౌట్ అడిగితే మీరు అన్నారు కదా, మరి దీంట్లో ఉంది అనేసి ఈ చార్ట్ లో అట్లా. కాదమ్మా, ఇతను ఏం చదివాడో చెప్పమ్మా, అదైనా కరెక్ట్ చేసుకుందాం. మెడిసిన్ చేస్తున్నారు సార్. మెడిసిన్ చేస్తున్నాడు, అది సరిపోదు కదమ్మా. ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా చెప్తాను? ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా చెప్పాలమ్మా? ఏం మెడిసిన్ చేస్తున్నాడు? దేంట్లో? గైనికా, గ్యాస్ట్రోఎంట్రాలజీయా? కాదు సార్, హోమియో మెడిసిన్ చేస్తున్నాడు సార్. నెక్స్ట్ పీజీకి కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం అనేసి అప్లై చేసుకుంటున్నాడు. అయితే మీరు మేష, ధనస్సు, సింహ గళ్ళు ఉంటే పీజీకి కానీ
గవర్నమెంట్ జాబ్స్ కానీ అని అన్నారు కదా ఇంతకు ముందు నేను కాదమ్మా, ఫస్ట్ దశాంశలు నడుస్తున్న దశ చాలా ఇంపార్టెంట్. దశ చూడండి, దశ 3వ ఇంట్లో ఉందా? ఇప్పుడు అవును సార్. దశాంశలో 46 సెకండ్లకి టైం మారిపోతుంది. ఓకే, లగ్నం మారిపోతుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన టైంకి 9:10 కాకుండా 9:11 అయితే క్యాప్రికాన్ లగ్నం వస్తుంది. ఓకే, సార్ దీన్ని బట్టి అతను ఏం మెడిసిన్ చేస్తున్నాడో అందుకే అడిగాను క్వశ్చన్. మీరు హోమియోపతి అని అన్నారు. అవునండి. హోమియోపతి అంటే లగ్నంలో రవి ఉండే అవకాశం ఉంది. ఒక టీచర్ ద్వారా నేర్చుకుంటున్నారు. 9th లార్డ్ ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు. ఇప్పుడు అతను చూపించాలి ఏమైనా ఉద్యోగం. 10th లో 9th హౌస్ లో 8th లార్డ్ ఉన్నాడు. సో ఇండిపెండెంట్ గా ప్రొఫెషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, థర్డ్ హౌస్ లోని ప్లానెట్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్ ప్రొఫెషన్ ఉంది, గవర్నమెంట్ జాబ్ కాదు. ఓకే, ఇండిపెండెంట్ ప్రొఫెషన్ అంటే తెలుసా? ఓన్ గా క్లినిక్ పెట్టుకోవడం. ఓకే, గుడ్. అయితే సార్ ఈ దీంట్లోనే డౌట్ ఉంది సార్. నేను అడగడం మీకు అర్థం కావట్లేదు అంటున్నారు కానీ ఇక్కడ నేను ఈ చార్ట్ లో కనబడుతుంది శని రాహులు ఉన్నారు సార్, అపోజిట్ లో కేతు ఉన్నాడు కదా సార్. అంటే ఏంటి దశ, రాహు దశలో శని అంటే 2 అట్లా, అంటే ఎప్పుడు సెటిల్ అవుతారనే అట్లా తెలుస్తుంది అంట. అంటే వాళ్ళు క్లినిక్ పెట్టుకోవడం అనేది అట్లా తెలుస్తుంది అంట. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు క్లినిక్ పెట్టుకుంటాడు? దశ రాహు దశ నడుస్తున్నది కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ గా రాహు దశ నడుస్తుంది. తర్వాత చెప్పమ్మా, రాహు దశ నడుస్తుంది అంతే, అయిపోయింది. తర్వాత ఏం చెప్పట్లేదు. క్వశ్చన్ ఏంటో తెలిస్తే నేను ఆన్సర్ చెప్పగలుగుతాను. క్లినిక్ ఎప్పుడు పెట్టుకుంటాడు అంతే నా క్వశ్చన్. అవును సార్. అబ్బా, ఎలా భరిస్తాడమ్మా. ఓకే, నెక్స్ట్ ఇయర్. ఓకే, 5th లార్డ్ కనెక్షన్ రావాలి. చెప్పాను ఇవి కదా. 5th చెప్పలేదా? ఇవి ఎప్పుడు కొత్త జాబ్స్ వస్తాయి చెప్పలేదా? చెప్పానుగా, కొత్తవి ఎప్పుడు స్టార్ట్ చేస్తాము. 5th హౌస్ కనెక్షన్స్. 7th లార్డ్ 5th హౌస్ లో ఉన్నాడు, కన్సల్టేషన్ పెట్టడానికి. 5th హౌస్ నెక్స్ట్ ఎప్పుడవుతుంది చదువు? అది కదా ఇంపార్టెంట్. ఇప్పుడే పెట్టలేడుగా, ఎప్పుడవుతుంది చదువు? అయిపోయింది సార్. నెక్స్ట్ ఇయర్ పెట్టుకోమని చెప్పండి. మర్కరీ నడుస్తుంది, రాహులో మర్కరీ. సొంతంగా డిస్పెన్సరీ పెట్టుకోండి, బాగుంది. ప్రిడిక్షన్ వద్దు అని ఎందుకు అంటాం? ప్రిడిక్షన్ కావాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఓకే, ప్రిడిక్షన్ కోసం కాదు సార్. నేను నా డౌట్ మిమ్మల్ని అడగడానికి, నాకు అడగడమే రావట్లేదని నాకు అనిపించింది. ఇప్పుడు మీకు అర్థమైతలేదంటే అట్లా ప్రిడిక్షనే కావాలమ్మా నీకు, సింపుల్. ఓకే, గుడ్. ఇప్పుడు క్లియరిటీ వచ్చిందా? ఇప్పుడు రాలేదా? వచ్చింది సార్. గుడ్ గుడ్, సంతోషం. ఒక క్వశ్చన్కైనా నేను ఆన్సర్ చెప్పగలిగాను మీరు అడిగిన క్వశ్చన్కి. గుడ్, నేను సంతోషం. గుడ్. ఇంకేముంది? ఎవరికైనా క్వశ్చన్ ఉందా? ఓకే, అల్టర్నేట్ మెడిసిన్ కాబట్టి లగ్నంలో రవి ఉన్నాడు. ఓకే, బికాస్ రవి ఈజ్ డాక్టర్. ఓకే, 9th హౌస్ లో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు కూడా డాక్టర్, మర్కరీ కూడా డాక్టర్. ముగ్గురు డాక్టర్స్ 159 లో ఉన్నారు. సో ఇండిపెండెంట్ ప్రొఫెషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సార్ అది అలోపతినా, హోమియోపతినా, ఆయుర్వేదిక్ అని ఎలా చెప్తాము? అలోపతి అయితే యూజువలీ మర్కరీ, బుధుడిని చూస్తాము. ఓకే, జనరల్. ఓకే, మళ్ళీ జనరల్. లగ్నం చాలా ఇంపార్టెంట్. లగ్నాన్ని వదిలేసి బుధుడు వెనకాల పరిగెట్టకూడదు. ఓకే సార్. మరి ఆయుర్వేదిక్ అంటే సార్? జనరలీ మూన్ చూస్తాను నేనైతే. ఆయుర్వేదిక్ అయితే మూన్ కనెక్షన్స్. మర్కరీ కూడా ఒక్కొక్కసారి అంటే శుక్రుడు కదా సార్ ఆయుర్వేదం. అదే ఇంక మీ ఇష్టం. శుక్రుడు, రవి, రాహు ఏదైనా రావచ్చు. అదే చెప్తున్నాను. అంటే మృత సంజీవిని విద్య శుక్రుడిది కదా. మృత సంజీవిని విద్య శుక్రుడు ఆయుర్వేదం. ఎండ్లెస్ అండి దీనికి. ఓకే, ఇది ఇంకేం లిమిట్స్ లేవు. శని ఉండొచ్చు, రాహు కూడా ఉండొచ్చు, అయినా కూడా ఆయుర్వేదిక్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, అలా ఒక ప్లాన్. అదే చెప్తున్నాను, లగ్నాన్ని పట్టుకోకుండా వెర్రి వేషాలు వేయకూడదు. ఆల్రైట్, గుడ్. ఇంకెవరికి ఉంది క్వశ్చన్? ఇది మీరు కుంభం మీనంలో గ్రహాలు లాస్ అవుతుంది అన్నారు, D10 లో కూడా చూసుకోవాలండి?
కాదు, D9 నుంచి D9 లగ్నం 2. అంతే. D1 D9 వేరియేషన్ దశ యూజ్ చేయండి. అది యూజ్ చేయకుండా అక్కడ ఎన్ని గ్రహాలు ఉన్నా ఒకటే, కానీ ఖచ్చితంగా లాస్ చూపిస్తుంది. అంటే మనిషి లాస్ కూడా కావచ్చు. పార్ట్నర్షిప్ చేశారు, ఆ పార్ట్నర్ని వదిలేశారు, అతనితో అసలు మాటలు లేవు, ఇంకా అతన్ని జీవితంలో నుంచి తీసేశారు, అప్పుడు కూడా అక్కడ కుంభంలో గ్రహం ఉండొచ్చు. ఓకే, ఖచ్చితంగా డబ్బే పోవాలని ఏం కాదు. లాస్ అంటే డబ్బు ఒకటే కాదు. ఓకే, ఇది కూడా ఎర్రసిరాతో రాసుకోవాలి. లాస్ దూరం అవడం కూడా లాస్ట్ లోకి, అంటే దూరం అంటే ఫిజికల్ గా అంటే వేరే లొకేషన్ అలాగా దేశంలోకి వెళ్ళిపోయి వేరే దేశంలో బతకడం. కొంతమంది చూడండి ఏదో ఉద్యోగం చేస్తారు, అక్కడ ఎవరినో ఒక సింపుల్ కేసు చెప్తా. ఎవరికో అడ్డుపడి ఒక అతను తెలిసిన వాడు ఏదో 15 రోజుల క్రితం పరిచయం అయ్యాడు, బాగా మాట్లాడుకున్నారు ఇద్దరికిద్దరు, చాలా మంచివాడని తెలిసి పరిచయం చేశాడు పక్కనే ఉన్న సీటు ఉన్న వ్యక్తికి. ఇతనికి ఒక 5 లక్షలు అప్పు ఎంతో ఇచ్చాడు, ఐపీ పెట్టేసి 15 రోజుల్లో పారిపోయాడు. ఇతను ఏదో 5,000 చేసుకునే ఉద్యోగం చేసుకునే వ్యక్తి, ఇక ఆ డబ్బు కట్టలేక అక్కడ ఉండలేక అక్కడి నుంచి పారిపోయి తలదాచుకుని వేరే ఊళ్ళో ఉంటున్నాడు. ఓకే, అది కూడా లాసే కదా, జీవన భృతి అన్నీ పోయాయి. ఓకే, ఏంటండి క్వశ్చన్? ఏంటో ఏం వినపట్లేదు. ఇంకేం లేదు. మీరు కాదు, ఇంకెవరో క్వశ్చన్ అడగబోయారు, ఏం వినిపించట్లేదు. చంద్రశేఖర్ రావు, ఏం వినిపించలేదు. నీల్ సార్ ఇక్కడ పరివర్తన కూడా కన్సిడర్ చేస్తామా సార్? మార్స్ పరివర్తన ఎక్కడ మారిపోయిన వీనస్ ఇంట్లో మార్స్, మార్స్ ఇంట్లో వీనస్. 6వ ఇల్లు 12వ ఇల్లు పరివర్తనలో ఉంది. చదువుకున్న చదువు 12వ ఇంట్లో ఉపయోగిస్తున్నాడు. 12వ ఇల్లు హాస్పిటల్, 6వ ఇల్లు చదువుకున్న చదువు లేదా రోజు చేసే సర్వీసు. ఓకే, 6వ ఇంటి సర్వీస్ ని 12వ ఇంట్లో వాడుతున్నాడు. 12వ ఇంట్లో వాడుతున్నాడు అంటే 12వ ఇల్లు హాస్పిటల్, 6వ ఇల్లు సర్వీసు, హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నాడు. ఈ కన్క్లూజన్స్ చాలా కష్టంగా ఉన్నాయి సార్. అంటే మీరు చెప్తున్న కొత్త కాబట్టి ఇవేం ఒక రోజులోనే ఎత్తేసుకున్నావు కాదు. ఏదో అరపూట ఇవాళ పొద్దున్న స్టార్ట్ చేసి సాయంత్రానికి వచ్చి అంత సులువుగా అయితే రాలేదు. 25 ఏళ్ళు ఉంది దీని వెనకాల. ఓకే, టైం పడుతుంది, ఓవర్ నైట్ రావు. 6th హౌస్ సర్వీస్, 12th హౌస్ హాస్పిటల్, 12th థాట్ 6th హౌస్, 6th థాట్ 12th హౌస్. రోజు హాస్పిటల్లో నేర్చుకుంటున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి సర్వీస్ చేస్తున్నాడు. వెరీ సింపుల్. D10లో మీరు ఏ ప్రొఫెషన్ వ్యక్తిది చూస్తున్నారో అన్ని గ్రహాలు అదే ప్రొఫెషన్ లో ఉన్నది చూపిస్తుంది. ఓకే, దాన్ని బట్టి కూడా కంక్లూడ్ చేయొచ్చు. అన్ని గ్రహాలు చూసారనుకోండి, దాని నుంచి చెప్పచ్చు. ఫస్ట్ లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు, అతను కన్సల్టేషన్స్ చేస్తున్నాడు. ఓకే, అంటే ఎవరిని పిలుస్తాడు, అతను వస్తాడు జబ్బు అని చూపించుకుంటాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. కన్సల్టేషన్, అంతే కదా. డాక్టర్, వాట్ డస్ ద డాక్టర్ ఆఫర్? కన్సల్టేషన్. ఫస్ట్ లార్డ్ 7th హౌస్, రైట్. 9th లార్డ్ 1st హౌస్, బాగా ఎక్కువగా చదువుకున్నాడు, లేదా అతని గురువు ఏదైతే ఉన్నారో అతని గురువు ఏం చెప్పాడో ఆ విద్య బాగా నేర్చుకున్నాడు, రైట్. 8th లార్డ్ 9th హౌస్, సో ఏదో రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్ అయి ఉద్యోగం ఏమంటారు చదువు అయి ఉంది, రైట్. అంటే మెడికల్ ఫీల్డ్ లాంటిది, రైట్. సార్ మెడికల్ మెయిన్ ఇచ్చేది గురువే కదా సార్, మెడికల్ మెయిన్ గ్రహం. చెప్తున్నానా గ్రహాన్ని తీసుకోవద్దు అని, పొజిషన్స్ ని యూజ్ చేయండి అని. ఇప్పుడు అదే 8th లార్డ్ మరి 1st హౌస్ లో ఉంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గానే ఉన్నవి 12 గళ్ళు, 9 ప్లానెట్స్, దాంట్లో అన్నిటినీ ఫిట్ చేయాలి, కరెక్ట్. కాబట్టి చేస్తున్న ప్రొఫెషన్ D10కి తగ్గట్టుగా ఉందో లేదో చూడాలి, అది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు D10 ఇండివిజువల్ గా చూడొచ్చు అన్నారు కదా సార్. సో మనం నేను ఇండివిజువల్ గానే చూస్తున్నాను. అవునవును. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకు D1 లో నక్షత్రాలు అసలు వండర్స్ చేస్తున్నాయి. సో మనం D10 లో కూడా ఇండివిజువల్ గా చార్ట్ చేసుకుని ఆ నక్షత్రాలను బట్టి కూడా కొంచెం చెప్పచ్చు. అలా పని చేయట్లేదు, అలా రావు. అలా రావు. సరే, ఇప్పుడు 8th లార్డ్ 1st హౌస్ లో ఉంటే దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం సార్? అంటే 100 సార్లు చెప్పాను. ఎవరైనా నాకు చెప్పండి 8th లార్డ్ 1st హౌస్ ఏమున్నాయి రిజల్ట్స్? శ్రీష్మ చెప్పమ్మా.
ఇందాకలే చెప్పారు. మళ్ళీ ఎందుకు అడుగుతారు? వై డూ అంటే ఇంటర్ప్రిటేషన్ వైజ్ గుర్తు. ఇంటర్ప్రిటేషన్ లేదు గుర్తు. శ్రీష్మ చెప్పమ్మా. 8 లార్డ్ ఫస్ట్ హౌస్ ఎవరు? ఇది లేదు, అయిపోయిందా? ఓకే, ఇంకెవరైనా చెప్తారా? 8 లార్డ్ ఫస్ట్ హౌస్. 8th లార్డ్ ఫస్ట్ హౌస్ లో ఉంటే లాసెస్ ఎక్కువ ఉంటాయి సార్. పూర్వజన్మ కర్మ పెండింగ్ ఉంటుంది. కాంట్రాక్చువల్ జాబ్స్ కాంట్రాక్ట్స్ అండి, కాంట్రాక్ట్ జాబ్స్ ఎవరో చంద్రశేఖర్ ఏదో చెప్పారు, అది ఏదో 8 లార్డ్ ఫస్ట్ హౌస్ లో ఉంటే ఏంటో పెండింగ్ ఉంటుంది. అంటే ఏం పెండింగ్ ఉంటుందో నాకు తెలీదు. నేను చెప్పింది ఏంటో చెప్పండి. ఓకే, కాంట్రాక్చువల్ జాబ్స్. ఇంకా అయిపోయింది. కాంట్రాక్చువల్ జాబ్స్. ఇంకా రీసెర్చ్ రీసెర్చ్ ఓరియంటెడ్. ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఇన్సూరెన్స్ జాబ్స్. కంపెనీస్. ఓకే, లేదా శవాల దహనం చేసేవాడు. ఓకే, ఒకడు ఉన్నాడు, ఆయన ఓన్లీ శవాలకు మాత్రమే క్యాటరింగ్ చేస్తాడు. ఓకే, ఐ మీన్ నా ఉద్దేశం దినాలకు మాత్రమే క్యాటరింగ్ చేస్తాడు. ఓకే, 8th హౌస్ కనెక్షన్. నీల్ అర్థమైంది సార్. గుడ్ సార్ నా దగ్గర ఒక ప్రొఫైల్ ఉందండి. తను చదివింది మెడిసిన్, చేసేది జాబ్ సాఫ్ట్వేర్ అండి. ఒకసారి చూద్దామండి. ఓకే, అంటే పర్సనల్ గా నాకు తెలియదు అండి, ఓన్లీ జాబ్ గురించి తెలుసు అమ్మాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. August 1st, 1991. 3:30 PM అండి. కరెక్ట్ గా ఉంటాయని నమ్మకాలు లేవు. చిలమత్తూర్ అండి, అనంతపూర్. దీంట్లో ఇబ్బంది ఏంటో తెలుసునా? ఇది 9:30 9:35 9:30 9:25 ఆ క్లారిటీ ఉండదు. ఒకటండి ఏంటంటే వాళ్ళకి అంటే కిడ్స్ లేరండి. నెక్స్ట్ IVF ట్రై చేస్తున్నా, కిడ్స్ అవ్వట్లేదండి. అదొకటి మఖ ఫుల్ అయిపోయి ఉంది. ఓకే, మఖ పూర్వ పాల్గొని. ఓకే, డిలే. 5th హౌస్, 5th లో కస్ప రేవతి ఉంది. లగ్న జ్యేష్ఠలో ఉంది కదా. 5th హౌస్ రేవతిలో ఉంది. 5th లార్డ్ జూపిటర్ అశ్లేష్ లో ఉన్నాడు. డిస్పోజిషన్ మళ్ళీ మూన్ రేవతిలో ఉంది. ఓకే, పిల్లలు లేరు, సరిపోతుంది. ఓకే, నవాంశలో శని లగ్నంలో ఉన్నాడు. పంచమంలో బుధుడు ఉన్నాడు. పిల్లలు లేరు, IVF ట్రై చేస్తున్నాడు, సరిపోతుంది. ఓకే, ఏం మార్చక్కర్లేదు. ఆల్ రైట్. ఎవరికైతే ఇది అర్థం కాలేదో వాళ్ళు సరిగ్గా క్లాసులు వినలేదని అర్థం. అవన్నీ నేను చెప్పిన క్లాసులు అన్నీ వినాలి. ఓకే, వింటే తెలుస్తుంది. ఓకే, లగ్న లార్డ్ చూడండి. లగ్న లార్డ్ ఓకే 3 minutes 5 seconds కి మారుతోంది లగ్నము ఇక్కడ D9 లో. ఓకే, 4 minutes 10. ఓకే, సో ఇప్పుడు లగ్నం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా తర్వాత లగ్నానికి వెళ్ళొచ్చు. ఓకే, తర్వాత లగ్నానికి వెళ్ళొచ్చు. వీనస్. ఓకే, దేంట్లో జాబ్ చేస్తుంది? ఐ మీన్ ఏ ప్లాట్ఫామ్ మీద నా ఉద్దేశం? ప్లాట్ఫామ్ అంటే తను ప్రొడక్ట్ ఓనర్ అండి. సాఫ్ట్వేర్ ఎక్కువగా యూజ్ చేసేది SQL ఎక్కువ డేటాబేస్ రైట్. అదే చెప్పాను. ఫస్ట్ లార్డ్ 10th హౌస్ లో ఉన్నాడు. డేటాబేస్ యూజ్ చేస్తుంది. సాజిటేరియస్ అది డేటాబేస్ రైట్. ఓకే, ఇప్పుడు వీనస్ నడుస్తుంది. వీనస్ సాజిటేరియస్ లో ఉన్నాడు. డేటాబేస్ మీద ఉద్యోగం చేస్తుంది. ఫస్ట్ లార్డ్ 12th లార్డ్ 8th లార్డ్ చూడండి. 8th లార్డ్ వీనస్ డాక్టర్ అవ్వడానికి. 8th లార్డ్ ఇంపార్టెంట్ డాక్టర్ అవ్వాలి అని. ఎందుకంటే డిసీజ్ కాజింగ్ దాన్ని 8th లార్డ్ నుంచి చూస్తాం. 8th లార్డ్ ఫస్ట్ లార్డ్ కనెక్ట్ అయి ఉన్నాడు. డాక్టర్ అయింది ఆవిడ, కానీ ఆవిడ యూజ్ చేయట్లేదు దాన్ని. ఎందుకు యూజ్ చేయట్లేదు అని అంటే జూపిటేరియన్స్ ఆయన వీనస్ ఉన్నాడు. 10th హౌస్లో ఉంది జాబ్. సో రెగ్యులర్గా అందరూ చేసే జాబ్ 10th హౌస్లో ఉంది ప్లానెట్ అంటే రెగ్యులర్గా అందరూ చేసే జాబ్. ఈ రోజుల్లో రెగ్యులర్గా అందరూ చేసే జాబ్ ఏంట్రా అంటే కంప్యూటర్ సైన్స్.
ఒక 20 ఏళ్ల క్రితం చూస్తున్నాం అంటే క్లర్క్, ఎల్డీసీ యూడీసీ అని అంటాం కదా, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం చూసి ఎల్డీసీగా చేస్తున్నాడు. కామన్ జాబ్, అందరూ చేసే జాబ్ అది. 10th హౌస్. ఈ రోజుల్లో కామన్ జాబ్ సాఫ్ట్వేర్. ఓకే, వచ్చిందా క్లారిటీ? ఎవరు అడిగారు? మ్యూట్లో ఉన్నారు. అవునండి. ఎస్ సార్. ఓకే, సో నేను టైం మార్చాను. 3:25. ఓకే సార్. ఇది టైం. నవాంశ ఏం మారదు. ఓకే, నవాంశ మారుతుందా? ఒక నిమిషం. 15:26 చేసుకుంటే ఇక్కడే ఉంటుంది. 15:26. ఓకే, సో నవాంశ ఏం మారదు, ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి నవాంశకి అది సరిపోవాలి. లగ్నంలో శని, పంచమంలో బుధుడు, లేదా రివర్స్లో ఉంటారు. ఇక్కడ చెప్పాను ఆల్రెడీ ఇప్పుడే. ఓకే, 5th హౌస్ కస్పు ఏమో రేవతిలో ఉంది. 5th లో డిస్పోజిషన్ కూడా మళ్ళీ రేవతికి వచ్చింది. రేవతికి తర్వాత ఇటుపక్క ఏమో ఆశ్లేషకి మళ్ళీ ఎక్స్చేంజ్ ఉంది. సో గుడ్లు లెవెల్లోనే ఇబ్బంది ఉంది. సో కన్సీవే అవ్వట్లేదు. రైట్? ఎస్ ఎస్ అండి. ఈవెన్ ఐవీఎఫ్ కూడా కన్సీవే అవ్వట్లేదు అసలు అమ్మాయి. ఓకే, అది ప్రాబ్లం. సప్తాంశ చూసినా కూడా చెప్పొచ్చు ఈ విషయం. సో సిస్ట్స్ ఉన్నాయి, వజైనల్ సిస్ట్స్ ఉన్నాయి, అవి ఆపరేట్ చేయాలి. ఓకే, లగ్నంలో ఉన్నాడు. 7th 8th లార్డ్ ఏడి. ఓకే, 8th లార్డ్ డిస్పోజిషన్ లగ్నంలో ఉందా? ఓకే, అచ్చా, అయితే డిటెక్ట్ అవ్వట్లేదు, సిస్ట్స్ కూడా లేవు. ఒక్క నిమిషం. 7th లార్డ్ 12th లార్డ్ సిస్ట్ కూడా లేదు, డిటెక్ట్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటో? ఒబేసా? కాదండి, నార్మల్. వజైనల్ సిస్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయించుకోండి. ఓకే, యూట్రస్ లో సిస్ట్స్ అవి ఉంటారు, ఏమంటారు తెలియదు నాకు ఎగ్జాక్ట్ వర్డ్. సిస్ట్స్ అంటారు, రాళ్లలాగా ఉంటాయి, లోపల అడ్డుపడుతూ ఉంటాయి ట్యూబ్స్ కి. ఓకే, అది ప్రాబ్లం. ఐవీఎఫ్ కూడా పోయింది అన్నారండి, తెలియదండి నాకు క్లియర్ గా. పోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, డబుల్ లాసెస్ కి మీకు మీనంలో ఉన్న గ్రహాలు హెల్ప్ చేస్తాయి. ఓకే, అంతర్దశలో వచ్చినప్పుడు కూడా హెల్ప్ చేస్తాయి మీనంలో ఉన్నవి. ఐవీఎఫ్ పోయింది. ఓకే, చూడండి, జూపిటర్ సాటర్న్లో డబుల్ పోయి ఉండాలి. ఐవీఎఫ్ కోసం డబుల్ ఖర్చు పెట్టారు, డబుల్ పోయి. లాస్ట్ అంతర్దశ జూపిటర్ సాటర్న్ D1లో కూడా 3:9లో ఉన్నాడు. ఇక్కడి నుంచి తీసుకున్నా కూడా 5:11లో ఉంటాడు. రైట్, డబుల్ పోగొట్టుకున్నారు. ఇంకోటి, నవాంశలో లగ్నంలో ఉన్నారు. సో డెఫినెట్గా డబ్బుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయంలో ఉన్నారు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఇంకా పూర్తిగా జనాలకి లోకి వెళ్ళలేదు, టైం పడుతుంది. లత, చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను. ఐ థింక్ ఆల్రెడీ ఎక్సీడెడ్ 2.5 అయిపోయింది. నీల్? లేదు సార్, నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ దశాంశనండి మన టాపిక్ ఉండేది. ఏమో నాకు బోర్ కొడుతుంది అనిపిస్తుంది, వేరే నవాంశ స్టార్ట్ చేద్దామని. నవాంశ పాదాలు అదే నక్షత్ర పాద స్టార్ట్ చేస్తున్నారు కదండి. అదే నక్షత్ర పాదాలు. ఓకే, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దామని ఉద్దేశం ఉంది. కాకపోతే నేనేం నోట్స్ ప్రిపేర్ చేయలేదు, ఏ ఆబ్జెక్టివ్ లేకుండా పెడితే ఇలాగే ఉంటుంది క్లాస్ అని నా భయం. ఒక అడ్డు ఆపు ఏమి ఉండదు, అలాగా అడ్డదిడ్డంగా ఎటుటో వెళ్తుంది, ఇది భయం. సో ఇక్కడ నుంచి కూడా చెప్పొచ్చు, డిపెండింగ్ ఆన్ ఇది. ఎందుకు చెప్పాను అంటే D7 చూసిన తర్వాత IVF ప్రయత్నం చేస్తున్నారు, డబ్బులు పోగొట్టుకునే విషయం ఉంటే ఈ వీటిల్లో ఉంటాయి. ఓకే, కుంభము, మకరము, మీనము. ఓకే, గురువు సూపరు, స్వక్షేత్రాలు, ఈ సంకల్ప బుద్ధిగూడాలు అని వదిలేసేయండి. శని స్వక్షేత్రం, అలా రాదు రిజల్ట్. జూపిటర్ కూడా ఇక్కడ ఎగ్జాల్ట్ అయి ఉందండి, అలా రావు రిజల్ట్స్. ఓకే, పుత్రకారకుడు. నాకు ఎవరో ఫస్ట్ లో క్లాసులు స్టార్ట్ చేయడానికి స్టార్టింగ్ లో ఏంటంటే, గురువు నీచిలో ఉన్నాడమ్మా అందుకే పిల్లలు లేరని చెప్పారట. మరి గురువు ఉచ్చిలో ఉన్నాడు, పిల్లలు లేరు. ఎనీవే, అలా మాట్లాడుకుంటూ పోతే దానికి జూపిటర్ మూను సార్ పరివర్తనం అయింది, దానివల్ల రిజల్ట్ ఎలా ఉండొచ్చండి? మీరు క్లాసులు నక్షత్రాలు విన్నారా? నక్షత్రాన్ని బట్టి అర్థమైందండి, ఇది జస్ట్ అడుగుతున్నానండి. ఇంకా అడగట్లేదు ఎందుకు మరి, ఇంకా అడిగి ఇంకేం ఉపయోగం లేదు. అసలు ప్లానెట్సే వాడను D1లో గ్రహాలు ఇళ్ళు వాడను. రైట్, అయిపోయింది. ఇంకా నక్షత్రం బట్టి అర్థమైంది, ఇంక మళ్ళీ ఎందుకు ఊరికే అటు ఇటు తిప్పడం. జ్యోత్స్నావా? ఏం పేరు? క్వశ్చన్ ఉందమ్మా.
లత ఓకే. గురుగారు దీనికి పిల్లలకైనా రెమెడీ అయినా ఉందండి? రెమెడీ రేవతి ఒకసారి వినండి, రెమెడీ అర్థమవుతుంది. పళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఓకే, ఇవి చేయండి. గురువు ఆశ్లేషలో ఉన్నాడు. అదేంటది, కాళహస్తి వెళ్ళండి. పాములు బయట దొరుకుతాయి, ఆ పాములు హుండీలో వేయండి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అది వెళ్ళి అదే చేశారండి. నాగ పూజ లాంటిది ఏదైనా ఉంటే చేయించండి. తర్వాతను ఆశ్లేష ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా డాన్స్ నేర్చుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారు, డాన్స్ నేర్చుకోలేకపోతున్నారు, అలాంటి వాళ్ళకి ఫీజు కట్టమని చెప్పండి. ఓకే. ఆశ్లేష రెమెడీ అది ఎవరికైతే అర్థం కాలేదో ఆశ్లేష వెళ్ళి చూసుకుంటండి. సరే, అది గురువు ఉన్నప్పుడేనండి లేకపోతే ఏ ఆశ్లేష గ్రహం? వినాలి, నా క్వశ్చన్ అడగకూడదు. కోపంగా ఉన్నప్పుడు క్వశ్చన్ అడిగితే వాయిసిపోద్ది. ఆశ్లేష్ విని అర్థం చేసుకోండి అన్నప్పుడు నోరు మూసుకుని ఆశ్లేష్ వినేయడమే, మళ్ళీ క్వశ్చన్ ఇవ్వకూడదు. ఎందుకంటే 2 గంటల సేపు వీడియో ఇంకెవరు చేసి ఉండరు. రేవతికి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉండి వాళ్ళు చేసుకోలేకపోతున్నారు కార్యము, అంటే ఇప్పుడు తగలబెట్టడానికి డబ్బులు లేవు, రోజులు చేసుకోవడానికి డబ్బులు లేవు అంటే కొన్ని సంఘాలు ఏవో ఏర్పడ్డాయి, వాళ్ళకేవో డబ్బులు విరాళాలు కలెక్ట్ చేస్తున్నారు, లేని వాళ్ళకి వారి కులాల వాళ్ళకే వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. అలా కూడా చేసుకోవచ్చు. ఫలానా కులము దానికి సంఘము, డబ్బు లేని వాళ్ళకి అది ఏమంటారు, పెదకర్మ అవన్నీ చేస్తారు కదా సంవత్సరికాల వరకు, చేసే వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం. ఇవేమి చేయలేకపోతున్నావు, కాటికాపరికి కొంత డబ్బు ఇచ్చి రావడం, ఎవరి సేవం తగలబడుతున్నా సరే ఓకే బాగా తగలబెట్టు అని చెప్పి రావడం. ఇది ఈ 2 రెమెడీస్గా చెప్పచ్చు. అయిపోయిందా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్, చాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ చూద్దాం. థ్యాంక్ యూ సార్.